ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడానికి ప్రభు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 1వ అధ్యాయము 4వ చరణము చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదం. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదివిన ఈ వాక్య భాగంలో మొదటి భాగాన్ని మాత్రం ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకముగా ఈ పరమగీతంలో ఆత్మీయ భావంలో ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి, సంఘం గురించి మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఆ వరుస క్రమంలో మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చేసిన ప్రార్థన, సంఘము ప్రభు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఈ ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. నన్ను ఆకర్షించు. ఈ ప్రార్థన చాలా చిన్నదిగా మనకు కనిపిస్తుంది, కానీ ఈ ప్రార్థన అనేది చాలా లోతైన భావంతో కూడి ఉన్నది. లేక ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు విశ్వాసించిన ప్రతి విశ్వాసికి, లేక ప్రతి స్థానిక సంఘానికి, అంత మాత్రమే కాకుండా విశ్వాసుల కుటుంబాలకు కూడా ఈ ప్రార్థన చాలా అత్యంత ఆవశ్యకం, చాలా అవసరం. ఎందుకు అని గమనిస్తే, మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసించినప్పుడు ప్రభు మనలను లోకములో నుండి ప్రత్యేకించారు అనే సంగతి మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ప్రభువును నమ్మక మునుపు మనం లోకములో జీవించాం, లోక పద్ధతుల్లో జీవించాం, లోక ఆచారాలు అనుసరించాం, లేక మనకు తోచినట్లుగా, మన మనస్సు కోరినట్లుగా జీవించాం. ఇంకా మనం గమనిస్తే సాతాను యొక్క అడుగుజాడల్లో మనం నడిచినవారు. అయితే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనలను లోకముల నుండి, సాతాను యొక్క శక్తుల ప్రభావం నుండి విడిపించి మనలను ప్రత్యేక ప్రచారం అనే సంగతి గమనిస్తున్నాం. అలాగే ప్రాచీన పురుషులు సిలువవేయబడి నవీన పురుషులు అనగా నవీన స్వభావం కలిగి మనం జీవించాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. లోకములో నుండి మనం ప్రత్యేకించబడిన వారు. అయితే
లోకంలో జీవిస్తున్నంత కాలం ఈ లోకం ఏం చేస్తుందంటే దేవుని ఎడల విశ్వాసం ఉండి, భక్తి నుండి, లేక పవిత్రత నుండి, దేవుని యొక్క సన్నిధి సహవాసం నుండి, సంఘ సహవాసం నుండి, విశ్వాసుల సహవాసం నుండి మనల్ని వేరు చేయడానికి అనేక విధాలుగా లోకము ఆకర్షిస్తుంది. సాతాను భ్రమపరుస్తాడు, లోకము ఆకర్షిస్తుంది. మన హృదయము లేక మనసు కూడా మనల్ని మోసగించే ప్రమాదం ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తుండగా ఈ లోక ఆకర్షణకు లొంగిపోకుండా, సాతాను యొక్క ప్రలోభాలకు లొంగిపోకుండా, లేక స్వంత మనస్సాక్షి మన హృదయం మనలను మోసగించే ప్రమాదం ఉండగా వీటి యొక్క ప్రభావాన్ని తప్పించుకోవాలంటే మనం ఎవరి వైపు చూడాలి, లేక మన ప్రార్థన ఎలాగ ఉండాలి, మన లక్ష్యము ఏమై ఉండాలి అనే సంగతులు దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. లోక ఆకర్షణ నుండి మనము తప్పించబడాలి. లేకపోతే ఈ లోకం యొక్క పద్ధతులు నిత్యము మనలను ప్రభు నుండి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అందము ఆకర్షిస్తుంది, ఐశ్వర్యము ఆకర్షిస్తుంది, అధికారము ఆకర్షిస్తుంది. ఇలాగ లోక సంబంధంగా ఎన్నో ఆకర్షించే ప్రమాదాలు ఉన్నాయి. కొన్నిసార్లు కీర్తి ప్రతిష్టలు మనల్ని ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు దీవించి ఒక ఉన్నత స్థానం మనకు దయచేస్తే ఆ తర్వాత ఏమవుతుందంటే దేవుడు దయచేశాడు అనే కృతజ్ఞత మరచిపోయి మనలోనే ఏదో గొప్పతనం ఉంది, అందుచేత ఈ స్థాయికి ఎదిగాము అని ఒక ఆ భావం మనలో ఏర్పడి దేవుని నుండి దూరం అయిపోయి ఈ కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడే ప్రమాదం కూడా ఉన్నది. అది కూడా ఒక గొప్ప ఆకర్షణ లేక కీడు. ఇటువంటి ఆకర్షణను తప్పించబడాలంటే ప్రభు పిల్లలుగా మనం ఏం చేయాలి గమనిస్తే దేవుని ప్రేమ చేత, దేవుని వాక్యం చేత ఆకర్షింపబడేవాడుగా ఉండాలి. అనగా మనము ప్రభు వైపు చూడాలి, ఆయన వాక్యం వైపు చూడాలి, ఆయన వాక్యంలో ధ్యానించాలి. ఇదే వాక్యంలో మనం గమనించినప్పుడు ఆ మధ్యలో ఒక మాట ఉన్నది చూడండి. ద్రాక్షరసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే మనము ప్రభువును అధికంగా ప్రేమిస్తామో, ఆయన ప్రేమను మనము అనుభవిస్తాము. ఆ ప్రేమ మాధుర్యం మనలో ప్రవహించినప్పుడు, లేక ఆ ప్రేమ మాధుర్యం యొక్క ప్రభావం మనము అనుభవిస్తూ సంతృప్తి పొందినప్పుడు ఈ లోకంలో ఏవి కూడా మనలను ప్రభు నుండి, ప్రభు సన్నిధి నుండి, అనే సహవాసం నుండి వేరు చేయలేం. రోమాపత్రికలో మనం గమనిస్తే ఇక్కడ ఏమున్నదంటే క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నన్ను వేరు చేయలేదు అంటారు. విశ్వాసికి ఈ లోకంలో ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. ముందుగా చెప్పినటువంటి సంగతులే కాకుండా కొన్ని సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకేం చెప్తుందంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 35 నుండి మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవరు? మొదటిగా చెప్పుకున్నాం కదా, సాతాను ఆకర్షిస్తాడు,
లోకం ఆకర్షిస్తుంది, లేక కీర్తి ప్రతిష్టలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనానికి నడిపిస్తాయి అని చెప్పున్నాం కదా. అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవము అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్పాడు. తర్వాత మనము 37లో గమనిస్తే, మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవేనను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనరవన రూఢిగా నమ్ముతున్నాము. లోకము ఆకర్షిస్తుంది, లేక కొన్నిసార్లు శ్రమలు మనలను కృంగదీస్తాయి. అయితే దీని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపదు. అందుకే మనం ముందుగా గమనించాం, క్రీస్తు ప్రేమ యొక్క మాధుర్యం మనం అనుభవించడం ద్వారా ఈ లోక ఆకర్షణలను జయించగలము, లేక వాటిని ప్రత్యేకించబడి ప్రభులో సాగిపోగలము అనే సంగతులు గమనిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనలను ఆకర్షిస్తారు అనే సంగతిని దేవుని వాక్యంలో గమనిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం మొదటగా గమనిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, విశ్వసించు ప్రతివారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. విశ్వసించు ప్రతివారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యం కూడా చదువుకున్నాం. 12వ అధ్యాయము 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ఏ రీతిగా ఆకర్షిస్తారు? నెంబర్ 1 పాయింట్ అనగా, ప్రభువును నమ్మని వారిని ఏ రీతిగా ఆకర్షిస్తారు? నెంబర్ 2, ప్రభువును నమ్మిన వారిని ఏ రీతిగా ఆకర్షిస్తారు? రెండింటికి ఒకటే మూలం. రెండింటికి ఒకటే మూలం అనే సంగతి మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. సర్వసాధారణంగా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ దృశ్యం గమనించినప్పుడు అందులో మనకి ఏం కనిపిస్తుంది? శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం కనిపిస్తుంది.
ఆయన చేతుల్లో మేకులు కనిపిస్తాయి, ఆయన ప్రక్కలో బల్లెపోటు కనిపిస్తుంది, ఆయన పాదాల్లో మేకు కనిపిస్తుంది. శరీరం అంతా కొరడా దెబ్బల గాయాలు, ఆ గాయాల నుండి చిందించినటువంటి లేక ధారలుగా ప్రవహించినటువంటి రక్తం కనిపిస్తుంది. ఈ దృశ్యం ద్వారా సర్వసాధారణంగా ఎవరైనా ఆకర్షించబడతారా అని ఆలోచిస్తే మానవ రీతిగా లేక లోకరీతిగా ఎవరు ఆకర్షించబడే అవకాశం కనిపించదు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన జీవిత విధానం ఏంటి, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డారు, ఎందుకు శిక్ష భరించారు, ఏ రీతిగా చనిపోయారు, ఎలాగూ సమాధి చేయబడినారు, ఏ విధంగా తిరిగి లేచారు, పరలోకానికి ఎలాగ వెళ్ళిపోయారు, ఈ సంగతులు ఆలోచన చేస్తాయి. మనిషి యొక్క హృదయము ద్రవించక మానదు. మనిషి యొక్క హృదయం కరగక మానదు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు ఆయన దేవాది దేవుడు, ఆయన సత్యం దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తాం. దేవాది దేవుడు ఆయన మానవుల రక్షణ కోసం భూలోకంలో పాపము లేని మానవుడిగా జన్మించినవాడు. 33.5 సంవత్సరాల జీవితకాలంలో పాపము లేకుండా జీవించినవాడు. సర్వలోక మానవుల పాప పరిహారం కోసం తనను తాను ప్రాయశ్చిత్తార్థ బలిగా అప్పగించుకున్నవాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో శిక్ష భరించారో దేవుని యొక్క వాక్యములో మనం తేటగా చూడగలం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు శిక్ష భరించారు అనే సంగతి చాలా స్పష్టంగా ప్రవచనాత్మకంగా చెప్పబడిన సంగతులు మనము గమనిస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు శిక్ష భరించారు. ఆ సంగతులు మనము గమనిస్తుంటున్నాం. 53వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన ఏ రీతిగా శిక్ష భరించారు, ఎందుకు శిక్ష భరించారు మనం చూడవచ్చు. 4వ వచనంలో గమనిస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వారిగాను దేవుని వలన బాధింపబడిన వారిగాను శ్రమనొందిన వారిగాను మనం అతనిని ఎంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నెలగొట్టబడను, మన సమాధానార్థన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివారు తనకిష్టమైన త్రోవ తొలిగాను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. యేసుక్రీస్తు వారు ఎందుకు శిక్ష పొందారు అనే సంగతి ఆలోచిస్తే నిశ్చయముగా అంటే ఎటువంటి సందేహం లేకుండా 100% మన కోసమే యేసుక్రీస్తు వారు సిలువలో శిక్ష భరించారు. తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కలో బల్లెపోటు, దేహమంతా కొరట దెబ్బలు ఎందుకు అనుభవించున్నారు గమనిస్తే నీ కోసము, నా కోసం, సర్వలోక మానవుల కోసం ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసుక్రీస్తు వారు సిలువలో శిక్ష భరించారు. రక్తమంతా ధారపోసారు, సిలువలో చనిపోయారు, సమాధి చేయబడిగా ముందుగా చెప్పిన ప్రవచనాల ప్రకారం
3వ దినమున ఆయన తిరిగి లేచాడు. 40 దినములు ఆయన నమ్మిన భక్తులకు ప్రత్యక్షపరచబడి ఆ 40 దినమున ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు శిలువ దృశ్యాన్ని చూసి లక్షలాది ప్రజలు, కోట్లాది ప్రజలు యేసుక్రీస్తును నమ్ముకున్నాడు. ఆయన చూపిన ప్రేమ, యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ ప్రతి మనిషి ఎడలాగా చూపిన ప్రేమ, ప్రతి మనిషి కోసమని చేసిన కార్యం. వాస్తవంగా ఆలోచించిన వారు ఆ ప్రేమ చేత, ఆ శిలువ బలియాగం చేత ఆకర్షించబడి యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ పొంది నిత్యజీవం పొంది ఆనందిస్తున్నారు. నిత్య జీవం పొంది ఆనందిస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, శిలువ కార్యం, యేసుక్రీస్తు వారి శిలువ దృశ్యం, యేసుక్రీస్తు వారి శిలువ మరణం, ఆయన సమాధి చివరుట, ఆయన తిరిగి లేచుట మానవుని ఆకర్షిస్తుంది. మానవుని ఆకర్షిస్తుంది. పాపం నుండి, శాపం నుండి, పాపం వల్ల కలిగే నిత్యాగ్ని నుండి విడిపిస్తుంది, నిత్య జీవం దయచేస్తుంది. ఈ వర్తమానం వింటున్న వారిలో ఇంకెవరైనా ప్రభును నమ్మని వారు ఉంటే ఇప్పుడైనా ఆ రక్షకుడు, నీకోసం శిలువ వేడిన ఆ రక్షకుడు, నీ పాప పరిహారం కోసం రక్తము ధారపోసిన ఆ రక్షకుడు, శిలువలో చనిపోయి సమాధి చివరి తిరిగి లేచిన ఆ రక్షకుడు హృదయపూర్వకంగా విశ్వసించి, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నీ రక్తం చేత శుద్ధిపరచి నీ కుమారునిగా, నీ కుమార్తెగా అంగీకరించమని ప్రార్థిస్తే ప్రభు క్షమిస్తాడు, జీవితాలను మారుస్తాడు, శాంతి, సంతోషం, సమాధానం ఇస్తాడు. ఈ లోకం ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం కలిగిస్తాడు. ఈ గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరూ పొందాలని దేవుని వాక్యం ద్వారా దేవుడి సత్యాలు తెలియపరుస్తున్నాడు. ఒక సన్నివేశాన్ని జ్ఞాపం చేసి నేను ముందుకు చేస్తాను. ఒక మ్యూజియానికి ఒక వ్యక్తి వెళ్ళారు. అందులో అన్ని దృశ్యాలను చూశాడు. ఒక చోట యేసుక్రీస్తు వారు శిలువ వేడిన దృశ్యం కనిపించింది. అప్పటికే అతనికి యేసుప్రభు అంటే తెలియదు. అక్కడున్న ఒక వాచ్మెన్ పిలిచి అడిగాడు, అయ్యా ఎవరైనా ఎందుకు ఇలాగా శిలువ వేయబడినాడు, ఆయన చేసిన నేరమే అంటే ఎవరు ఇలా శిక్షించారు అని అడిగితే అక్కడున్న ఆ వ్యక్తి చెప్పాడు, ఈయన యేసుక్రీస్తు వారు చాలా సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించినాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు, సర్వలోక మానవుల పాప పరిహారం కోసం ఆయన శిక్ష భరించాడు. మనం చేసిన పాపాలకు యేసుక్రీస్తు ప్రభువు తలలో ముళ్ళకిరీటం కొట్టించుకున్నాడు. మనం చేసిన పాపాలకే యేసుక్రీస్తు ప్రభువు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మనం చేసిన పాపాలకి యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మనం చేసిన పాపాలకి యేసుక్రీస్తు ప్రభువు బల్లెంతో పొడవబడినాడు. మన శరీరంతో, సర్వ శరీరంతో చేసిన పాప యొక్క శిక్ష యేసుక్రీస్తు ప్రభువు శిలువలో భరించాడు, ఆయన దేహంలో భరించాడు. ఆయన నీ కోసం, నా కోసం శిక్ష భరించి మన పాప పరిహారం కోసం రక్తం చిందించి శిలువలో చనిపోయాడు, సమాధి చివరినాడు, తిరిగి లేచాడు, పరలోకాన్ని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు నుండి విశ్వాసించినట్లయితే పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పాడు. ఈ వార్త విన్నప్పుడు ఆ వింటున్న వ్యక్తి అక్కడే మోకరించి కన్నీటితో తన పాపను ఒప్పుకున్నాడు. పాప భారంతో వచ్చాడు, అశాంతితో వచ్చాడు,
కానీ ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది శాంతి, సంతోషం, సమాధానాలు పొంది తన ఇంటికి వెళ్ళిపోయారు. ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా సరే ప్రభు చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37 గమనిస్తే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఏమాత్రం త్రోసివేయను. ఎంత ఘోర పాయిపోయినా సరే, ఎలాంటి జీవితం జీవిస్తున్నా సరే, ఎంతటి నిరాశ నిస్పృహాల్లో జీవిస్తున్నా సరే, ప్రభు చెంతకు వస్తే ఆయన సన్నిధిలో పాపను ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. జీవితాన్ని మార్చివేస్తాడు. అశాంతిని తీసివేస్తాడు. అసమాధానం తీసివేస్తాడు. పరలోక శాంతి, సంతోషం, సమాధానం ఇస్తాడు. ఈ లోకం ముగిస్తే పరలోక రాజ్యం ఇస్తాడు. కాబట్టి ఆకర్షించే ప్రభు శిలువ దృశ్యం ద్వారా లేక శిలువ కార్యం ద్వారా ఆయన ఆకర్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సోదరులారా, శిలువ శక్తి లేక శిలువ కార్యం, శిలువ దృశ్యం ఈమె ఆకర్షిస్తుంది. ఆయన చెంతకు వస్తే ప్రభుని రక్షిస్తాడు. ప్రభు పిల్లలుగా ఆ శిలువలో ఉన్న ప్రేమ మనం గమనించాం కదా. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తి శిలువ కార్యం అంటేనే దేవుని యొక్క శక్తి. ఆ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి విడితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ దృశ్యం లేక సిలువ కార్యం ప్రభువు నమ్మని వారికే కాదు. యేసుక్రీస్తు సిలువలో అనగా ఆ ప్రాచిత్యార్థ బలిలో శక్తి ఉన్నది. ఆయన మరణంలో శక్తి ఉన్నది. ఆయన పునరుత్థానంలో శక్తి ఉన్నది. ఆయన ఆరోహణంలో శక్తి ఉన్నది. ఆ సన్మోహన శక్తి ద్వారా ఆకర్షించవచ్చు. ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోక ఆకర్షణకు లొంగిపోకుండా ప్రభు వైపు చూస్తూ దినవాక్యంలో తెలియచేసినట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పినట్లుగా ఈ లోక ఆకర్షణ తప్పించబడి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ప్రభు యొక్క ప్రేమ చేత ఆకర్షించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడి కోసమై మనమందరం సిద్ధపడాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రభు ఈ మాటలు మనందరి క్షేమార్థమై దేవుని మహిమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.